హలో ఎవ్రీవన్. రీసెంట్గా టొబాకో అండ్ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని రైజ్ చేస్తూ లోక్సభలో ఒక బిల్ అయితే ప్రవేశపెట్టారు. అదే సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025. ఇప్పుడు ఈ బిల్ పర్పస్ ఏంటో మనకి తెలియాలంటే మనం జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ గురించి నేర్చుకోవాలి. ఓకేనా? జిఎస్టీని 2017లో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే మోటోతో లాంచ్ చేశారు. జిఎస్టీ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అవ్వడం వల్ల సమ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ లైక్ తమిళనాడు వెర్ అన్హ్యాపీ విత్ ఇట్. ఈ స్టేట్స్ ఏమన్నాయంటే ఇది పాపులేషన్ ఎక్కువగా ఉన్న స్టేట్స్లో ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఆ స్టేట్స్కి బెనిఫిట్ అవుతుంది. లైక్ ఉత్తరప్రదేశ్, మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏర్పరచు కూడా మాకు రెవెన్యూ లాస్ వస్తుంది అని చెప్పారు. సో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీకు రెవెన్యూ లాస్ వస్తుంది అన్నారు కాబట్టి మేము మీకు కాంపన్సేట్ చేస్తాము అని చెప్పారు. ఈ కాంపన్సేషన్ ఎలా చేస్తారంటే 2015-16 బేస్ ఇయర్ని తీసుకొని స్టేట్స్ అన్నీ 14% గ్రోత్ రేట్ మెయింటైన్ చేసేలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత లైక్ ఆంధ్రప్రదేశ్లో 8% గ్రోత్ రేటే ఉందనుకోండి, రిమైనింగ్ ఎంత 14% మెయింటైన్ చేయాలంటే రిమైనింగ్ 5% గ్యాప్ ఉంది ఇక్కడ. సో ఈ 5% షేర్ని జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ ద్వారా మేము మీకు ఇస్తాము, కాంపన్సేట్ చేస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సో అప్పుడు దీన్ని తీసుకొచ్చారు జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అనేది. ఇది దేని మీద వేస్తారంటే ఎక్స్ట్రా లగ్జూరియస్ గుడ్స్ ఆర్ సిన్ గుడ్స్ లైక్ టొబాకో ప్రొడక్ట్స్ మీద ఈ జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ని వేస్తారు. ఇది 2017లో లాంచ్ చేశారు. అప్ టు 5 years వరకు మేము కాంపన్సేట్ చేస్తాము అని చెప్పారు, 2022 వరకు. బట్ సడన్గా కోవిడ్ పాండమిక్ రావడం వల్ల 2021-22 ఆ టైంలో జిఎస్టీ రెవెన్యూ జనరేషన్ అనేది లేదన్నమాట. బట్ సెంటర్ స్టేట్కి కాంపన్సేట్ చేయాల్సి ఉంది. అప్పుడు సెంటర్ ఏం చేసిందంటే అప్పు తీసుకొని కాంపన్సేట్ చేశారు. సో ఈ కాంపన్సేషన్ అనేది 2022తో ఎండ్ అయిపోయింది. బట్ ఈ సెజ్ అనేది March 31, 2026 వరకు కంటిన్యూ చేస్తాము అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అప్పు తీసుకున్నారు అని చెప్పాం కదా, అది తీర్చడానికి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సెజ్ అయితే కంటిన్యూ అవుతుంది, బట్ కాంపన్సేషన్ అనేది 2022లోనే అయిపోయింది అది. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇవి తీసుకున్న అప్పు కూడా కొన్ని నెలల్లో తీరిపోతుంది అని చెప్పారు. సో ఈ కాంపన్సేషన్ సెస్ని కూడా డిస్కంటిన్యూ చేయాల్సి ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే టొబాకో మీదున్న ఎఫెక్టివ్ ట్యాక్స్ రేటు అండ్ వచ్చే రెవెన్యూ కూడా తగ్గిపోతుందన్నమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొచ్చారు. ఓకేనా? దే ఆర్ ఎయిమ్డ్ ఎట్ రీప్లేసింగ్ ద రెవెన్యూ ఫ్రమ్ జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ ఆన్ టొబాకో ప్రొడక్ట్స్. ఇది దీని పర్పస్. ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే టొబాకో అండ్ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ ఉంటుంది, ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, అలాగే జిఎస్టీ సెజ్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇది ఈ అమెండ్మెంట్ బిల్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం మనం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జిఎస్టీ కాంపన్సేషన్ సెస్. It was introduced in 2017 to compensate states for revenue losses due to implementation of GST. Second statement వచ్చేసరికి initially it was till 2022, but compensation to states extended until 2026 because of COVID. దీనికి ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.